హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక ఫుడ్ స్టోరీ. గుడ్డు పులుసు వండిన 2 hours తర్వాత తింటే వైట్ ఎగ్ పులుపుతో చాలా బాగుంటుంది. తిన్నా కొలిది తినాలనిపిస్తుంది. ఇలా థిక్ గ్రేవీతో, రైస్తో, చపాతీతో, దేనితో అయినా సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ చూసేద్దామా? ముందుగా ఎగ్స్ని ఉడికించి ఇలా పొట్టు తీసి ఉంచండి. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ మెంతులు తీసుకొని కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. తర్వాత ఎండు కొబ్బరిని యాడ్ చేయండి. జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి చల్లారాక ఒక మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి కాసేపు నాననివ్వాలి. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడయ్యాక కట్ చేసిన 3 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించండి. వేయించిన ఆనియన్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి తీసుకొని నానబెట్టిన చింతపండు వేసి ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టండి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు రెబ్బలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఆనియన్ చింతపండు పేస్ట్ వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి మిక్స్ చేయండి. చింతపండు పేస్ట్లో ఉప్పు, కారం బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. మూత పెట్టి ఒక బాయిల్ రానివ్వండి. ఈ స్టేజ్లో ఉడికించిన ఎగ్స్ని ఇలా ఫోక్ సాయంతో హోల్స్ చేసి ఉడుకుతున్న గ్రేవీలో వేసి 2 minutes వరకు ఉడికించాలి. 2 minutes తర్వాత గ్రేవీ కొద్దిగా దగ్గర పడుతుంది. మనం ముందుగా మిక్సీ పట్టిన జీలకర్ర, మెంతులు, కొబ్బరి పొడి, ధనియాల పొడి 1.5 టీ స్పూన్, అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసి 4 minutes ఉడికిస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేయండి. మరి రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పక కమెంట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ టు రాధిక ఫుడ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.